సీఎం గారికి హ్యాపీ హోలీ. సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత. దయచేసి మన తెలంగాణ రెండవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం, ఈ పసిపిల్లలనైనా చూసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఈ పిల్లల భవిష్యత్తే ఈ బీసీఏ ఇంప్లిమెంట్ కావడం. కాబట్టి ముదిరాజులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందలేకపోతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా ముదిరాజులను మోసం చేసింది. కనీసం మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన విధంగా మీరు వెంటనే బీసీఏ ఇచ్చి ముదిరాజులకు న్యాయం చేయవలసిందిగా మేము వినయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్. సీఎం గారు ఏమన్నారు? బీసీఏ ఇస్తా అన్నారు. సీఎం గారు ఏమన్నారు? బీసీఏ ఇస్తా అన్నారు. సీఎం గారు ఏమన్నారు? బీసీఏ ఇస్తా అన్నారు. వెనకెళ్ళి రౌండ్ ది. సీఎం గారు ఏమన్నారు? బీసీఏ ఇస్తా అన్నారు. సీఎం గారు ఏమన్నారు? బీసీఏ ఇస్తా అన్నారు. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డలారా, మీ గ్రామం నుండి మన సీఎం గారు ఇచ్చినటువంటి మాటను మనం పదే పదే గుర్తు చేస్తూ ఉండాలి. పాపం సీఎం గారికి ఎన్నో పనులు ఉంటాయి, అందువల్ల ముదిరాజులను మర్చిపోతున్నారు. మరి బీఆర్ఎస్ కూడా అలాగే ముదిరాజులకు మర్చిపోయింది. అదే తోవలో మీరు కూడా నడవకుండా మమ్మల్ని దయతో కరుణించి మాకు బీసీఏ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మన తెలంగాణ రెండవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి వినయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. జై ముదిరాజ్. సీఎం గారు ఏమన్నారు? సీఎం గారు ఏమన్నారు? జోరుగా. సీఎం గారు ఏమన్నారు? సీఎం గారు ఏమన్నారు? జై ముదిరాజ్, జై ముదిరాజ్. ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు చెప్పండి అందరు కూడా. ప్రతి ఒక్కరికి జై ముదిరాజ్. సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్.